శంభుమూర్తి, విశ్వనాథుడు. కాబట్టి సతాం సంగో గంగాభ శంభు సేవనం, గంగా స్నానము, శంభు సేవనము, ఇవి 4 అంత గొప్పవి. మంచిదేనండి. కాశ్యాం వాస అంటున్నారు కదా, కాశీపట్టణంలో ఉండడమే అంత గొప్పది ఎందుకయింది? కాశీపట్టణంలో ఉండడం అంటే ఏం చేయాలి మీరు? కాశీపట్టణంలోకి ప్రవేశించాలి. దీనికి ఒక హక్కు ఉంది. పంచక్రోశములు అని 5 క్రోశముల దూరం కాశీ. ఇంటిలోకి రావాలి, పట్టణం లోపలికి రావాలి. వస్తే ఇక్కడ సంకల్పం చెప్పేటప్పుడు అనేకమైన పేర్లు చెప్తారు. మహాశ్మశానే అంటూ ఉంటారు. కాబట్టి దీనికి మహాశ్మశానం అని ఒక పేరు వారణాసి పట్టణానికి. ఈ పట్టణం లోపలికి రావాలి. ఏమీ కష్టమా? కలకత్తా వెళ్తలేదా, ఢిల్లీ వెళ్తలేదా, ఇంకో పట్టణం వెళ్తలేదా? కాశీలోకి రాలేవు. కారణం ఏమి అంటే, నేను కాదు చెప్పవలసింది, పరమశివుడు చెప్పాడు. లోకానికి ఎప్పుడైనా జ్ఞానం ఇవ్వవలసి వస్తే పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ప్రశ్నిస్తుంది. పరమేశ్వరుడు ఆవిడికి చెప్తూ ఉంటాడు. ఆవిడ ద్వారా లోకానికి అందుతూ ఉంటుంది. ఆయనే పార్వతీదేవితో ఒకప్పుడు కాశీపట్టణం ఎందుకంత గొప్పదో, కాశీపట్టణంలోకి ఎందుకు అసలు లోకులు ప్రవేశించడం అంత సాధ్యం కాదో, కాశీపట్టణంలోకి ప్రవేశించి ఉండగలిగాడు అంటే అంత గొప్పది ఎందుకయిందో చెప్పాడు. చెప్తూ ఆయన అన్నాడు, అనిశంభు మన చేత అవిముక్తమయ్యుంట ముగ్ధాక్షి ఇది అవిముక్తమయ్యి, మనకు ఆనందంబునరించు కావున ఆనంద విపినాభిదానమయ్యి. ఓ పార్వతి, దీనికి ఎన్ని పేర్లు ఎందుకు వచ్చాయో నేను చెప్తున్నాను విను. సంవసింతు మహాశ్మశాన భూములనే కాన నేనుంటా మహాశ్మశానమయ్యి, నూరంత ప్రొద్దుండ ముందు రుద్రుండ నేను గుట చేసి ఇది రుద్ర గేహాఖ్యయ్యి, వరుణయు అసియు కలియును ఇట అక్షర సరవితో కూడి వారణాసి సంజ్ఞయ్యి, గాశ్రుదీప్తాయనంగా విఖ్యాతమైన ధాతువున కాశీయ్య భూతలంబునందు అని చెప్పాడు. ఓ పార్వతి, పట్టణానికి ఒక్కటే పేరు కాదు, అనేకమైన పేర్లు ఉన్నాయి. దీనికి ఈ పేర్లు ఎందుకు వచ్చాయో తెలుసా? అనిశంభు మన చేత అవిముక్తమయ్యుంట ముగ్ధాక్షి ఇది అవిముక్తమయ్యి. ఈ పట్టణాన్ని నేను ఎప్పుడూ విడిచిపెట్టను. ఇప్పుడు మీకు వెంటనే ఒక అనుమానం వస్తుంది, అసలు భగవంతుడు లేని ప్రదేశం ఉంటుందా అండి? ఉండదు కదా. మరి ఈ పట్టణం ఒక్కటి నేను ఎప్పుడూ విడిచిపెట్టను అని ఎందుకన్నాడు శివుడు? అంటే ఎంత పవిత్రమైన ప్రదేశమైనా ఆ ప్రదేశం అంతా కూడా మహాప్రలయమునందు పరమేశ్వరుని యందు లీనమైపోతుంది. అప్పుడు ఇంకా ఏమి ఉండవు. పోతన గారు భాగవతంలో వర్ణిస్తారు, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పింజీకటి కావల యవ్వండేకాకృతి వెలుగు అతని నేసేవింటుందంటారు. అప్పుడు లోకాలు ఉండవు, లోకస్తులు ఉండరు, అంటే ఇందులో ఉండేవారు ఉండరు, లోకేశులు వీటిని పరిపాలించే వాళ్ళు ఉండరు. తెగిన తుది ఇవన్నీ కూడా నీటిలో కలిసిపోయిన తర్వాత సూర్యచంద్ర ప్రకాశం ఆగిపోతే కటిక చీకటి ఆవరిస్తుంది. అలోకంబకు పింజీకటి కావల యవ్వండేకాకృతి వెలుగు, వీటికి అవతల ఒక్క ఆయన ఉండిపోతాడు. సూర్యో భాతి చంద్ర తారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని, అక్కడిక సూర్యచంద్రుడు ఎవరు ఉండరు, ఆయన ఒక్కడే ప్రకాశిస్తూ ఉంటాడు. అలా ప్రకాశించేటటువంటి పరమాత్మ ఒక్కడు ఉండిపోయి సమస్తమైనటువంటి బ్రహ్మాండములు లయమైపోతాయి. మహాప్రలయంలో అయిపోయి పరమేశ్వరుడిలో చేరిపోతాయి. అది మైనపు ముద్ద నల్లపూసల మధ్యలో పడి దొల్లితే, లేదా ఇలా 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 అంటే నల్లపూసలన్నీ ఎలా అంటుకుంటాయో అలా బ్రహ్మాండములన్నీ పరమేశ్వరుడికి అంటుకుపోతాయి, ఆయనలోకి వెళ్ళిపోతాయి. ఆ వెళ్ళిపోయేటటువంటి ప్రక్రియని మహాప్రలయము అంటారు. ఆ మహాప్రలయమునందు ఆయన చేసే తాండవానికి ఆవిడొక్కతే సాక్షి, ఇంకెవ్వరు ఉండరు. అందుకే మహాప్రలయ తాండవ సాక్షిని అని పేరు ఆవిడికి. వాళ్ళిద్దరే ఉంటారు. తర్వాత ఆవిడ కూడా ఆయన సంకల్పము అణిగిపోయిన రూపంలో ఆయనలోకి వెళ్ళిపోతుంది. అందుకే పురమధి దురహో పురుషిక అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. నేనన్న భావన కూడా ఉండదు శివుడికి. తనలో తాను ధ్యానంలో మునిగిపోయి తానొక్కడుగా ఉండిపోతాడు. అప్పుడిక రెండవ పదార్థం అన్న కదలిక ఏది ఉండదు. కానీ అప్పుడు కూడా ఈ కాశీ పట్టణాన్ని మాత్రం మహాప్రలయంలో ఈశ్వరుడితో కలవదు. కలవకుండా
దీన్ని ఒక్కదాన్ని ఆయన త్రిశూలం మీద పైకెత్తుతాడు. పైకెత్తి త్రిశూలం మీద నించోబెడతాడు. అంటే ఈ పట్టణం మహాప్రలయమునందు ఈశ్వరుడితో కలిసి పునఃసృష్టిని పొందదు. పునఃసృష్టిని పొందకుండా ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. ఆయనకి ఈ పట్టణం మీద అంత ప్రేమ, అంత ఇష్టం. అసలు నిజంగా ఒక మాట చెప్పాలంటే, పార్వతీదేవి ఒక భార్య అయితే కాశీ ఒక భార్య పరమశివుడికి. పరమేశ్వరుడికి నలుగురు భార్యలు అని లోకంలో ఒక ప్రతీతి. గౌరి యొక్కతే ఆకాశ గంగ యొక్కతే, కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే, శంభునకు లోకనాయకునకు రాణివాసంబుల అనురాగ రసము పేర్మి అంటాడు శ్రీనాథుడు. ఈ నలుగురు పరమశివుడికి ఇన్నాళ్ళు. ఎవరు? గౌరి యొక్కతే. గౌరి అంటే పార్వతీదేవి. పార్వతీదేవి ఒక భార్య, మొదటి భార్య. గౌరి యొక్కతే ఆకాశ గంగ యొక్కతే. ఆకాశ గంగ ఒక భార్య, భరించారు కాబట్టి భర్తే. ఆకాశ గంగ యొక్కతే. కాశీ యొక్కతే, ఈ కాశీ పట్టణం కూడా ఆయన భార్య. దక్షిణ కాశీ యొక్కతే, దక్షారామ క్షేత్రం, ఆమె ఒక భార్య. కాబట్టి నలుగురు శంభునకు లోకనాయకునకు, లోకనాయకుడైనటువంటి పరమేశ్వరునికి రాణివాసములనురాగ రసము పేర్మి. ఆయన అనురాగం అంతా వీళ్ళ నలుగురి మీద ఉంటుంది. ఎంత ప్రేమో ఆయనకి నాలుగు అంటే. అందుకే ఈ నాలుగిటిలో దేని జోలికైనా మీరు వెళ్ళడం కాని, వాటిని అపవిత్రం చేయడం కాని, వాటిని పాడు చేయడం కాని, వాటి గురించి తక్కువ చేసి మాట్లాడడం కాని, వాటిని నిందించడం కాని చేస్తే ఉత్తర క్షణంలో శివానుగ్రహం కోల్పోతాడు. అందుకే నాలుగు ఆయనకి అనురాగ రసములకు కారణములు. అంతటి విరాగి అయి అంతటి జ్ఞాని అయిన పరమాత్మకి. అందులో ఒకటి కాశీ. ఈ పట్టణాన్ని ఆయన త్రిశూలం మీద నిలబెడతాడు మహాప్రలయంలో. కాబట్టి అనిశంభు మన చేత అవిముక్తమై ఉంట ముగ్ధాక్షి, ఇది అవిముక్తమయ్యే ఈ పట్టణాన్ని అవిముక్త క్షేత్రము అని పిలుస్తారు. ఎప్పుడు అసలు ఒక క్షణం కూడా మన ఇద్దరం ఇక్కడ కలవం. మీకు ఇంకొక మాట నేను చెప్పనా? ప్రతిరోజు విశ్వనాథుడు ప్రచ్ఛన్న రూపంలో లేకపోతే బ్రాహ్మణ రూపంలో కాశీ విశ్వనాథుడి ముక్తి మంటపంలో తిరుగుతూ ఉంటాడు. ఈ పట్టణంలో మధ్యాహ్నం వేళ ఏ ఇల్లాలి చేత్తో అన్నం పెడుతున్నా ఆవిడ్ని అన్నపూర్ణమ్మ ఆవహిస్తుంది. ఆవిడే చెప్పుతుంది, ఆవహిస్తుంది ఆవిడ. ఈ పట్టణంలో వాళ్ళిద్దరు ఎప్పుడూ తిరుగుతుంటారు. అందుకే మీరు ఇక్కడ పడుకున్నా, కూర్చున్నా, నించున్నా పసిపిల్లవాడు అమ్మ ఒడి చుట్టూ, అమ్మ పాదాల చుట్టూ ఆడుకోవడం ఎటువంటిదో కాశీ పట్టణంలో ఉండడం అది. అందుకే కాశీ పట్టణంలో ఉండడం అంటే పార్వతీదేవి యొక్క పవిట కొంగు పట్టుకుని పసిపిల్లాడు ఆడుకున్నట్టు ఆడుకోవడం, అమ్మవారి పాదాల దగ్గర తిరగడం, అయ్యవారి పట్టుపంచ దగ్గర తిరగడం, అయ్యవారి కాళ్ళ మీద కూర్చోవడం పసిపిల్లాడిలాగా, ఆయన కాళ్ళ మీద తల పెట్టుకోవడం, వాళ్ళిద్దరి పాదాల దగ్గర పడుకోవడం, వాళ్ళిద్దరి పాదాల దగ్గర అన్నం తినడం. ఇంతకన్నా ఏం చేస్తారు మీరు? ఇంకా ఏమైనా ఉండేది చేయడానికి? ఇంకేం లేవు. ఇవే చేసేవి ఏమైనా ఉంటే అదృష్టవశాత్తు ఇవి ఎక్కడైనా ఎప్పుడైనా ఎలా చెయ్యాలంటే ధ్యానంలో చెయ్యాలి. శంకర భగవత్పాదులంతటి వారు సౌందర్య లహరిలో అన్నారు, అమ్మా నేను ఎప్పుడమ్మా నీ చరణములను, నీ పాదములను కడిగినటువంటి నీళ్లు పిబేయం విద్యార్థి తవ చరణ నిర్మీజన జలం కదా వాతాం దృష్ట్వా, ఎప్పుడమ్మా నిన్ను చూద్దాం, ఎప్పుడమ్మా నీ పాదోదకం తాగడం అని అడిగారు. అది ధ్యానమునందు తప్ప సాధ్యం కాదు. ధ్యానము ఆ స్థాయిలో చేయడం అందరికీ సాధ్యం కాదు. కాశీ పట్టణంలో ప్రవేశిస్తే ఇక్కడ మీరు ఏం తాగారో అది పార్వతీ పరమేశ్వరుల పాదాల దగ్గర కూర్చుని తాగారు. మీరు ఇక్కడ ఏం తిన్నారో అది వాళ్ళ పాదాల దగ్గర తిన్నట్టు. మీరు ఇక్కడ ఏం మాట్లాడారో అది వాళ్ళ పాదాల దగ్గర మాట్లాడినట్టు. ఇప్పుడు ఇంకోటి ఎందుకు మాట్లాడాలి? వాళ్ళ పాదాల దగ్గర కూర్చునే అదృష్టం 9 రోజులు ఇచ్చారనుకోండి. ఈ 9 రోజులు ఏం మాట్లాడాలి? జీవుడు ఉద్ధరణ కొరకు వాళ్ళ గురించి మాట్లాడాలి, భగవన్నామని చెప్పాలి, గొంతు అడిగిపోవాలి వాళ్ళ గురించి చెప్పుకోవడంలో, ధ్యానం చేసుకోవాలి, చక్కగా కూర్చుని సప్తార్యములను చేస్తూ ఉండాలి. తప్పించి వేరొక పని చేయకూడదు ఇక్కడ. కాబట్టి అనిశంభు మన చేత అవిముక్తమయ్యుంట ముగ్ధాక్షి, ఇది అవిముక్తమయ్యి మనకు ఆనందంబును వరించు కావున ఆనంద విపినాభిధానమయ్యి. దీన్ని ఆనంద కారణము, ఆనందవనము అని పిలుస్తుంటారు, ఆనంద కారణము అని పిలుస్తారు. ఎందుకు పిలుస్తారో తెలుసా? అడిగే ఆనంద కారణమునకు అంటారు, ఆనంద కారణానికి వెళ్ళొచ్చాడు ఆయన అంటారు. ఎందుకని అంటే
ఇది మనకి ఆనందాన్ని ఇస్తుంది పార్వతి అన్నాడు ఆయన. ఈ పట్టణం అంటే ఆయనకి అంత ఇష్టంట. ఆయన ఇక్కడే తిరుగుతుంటాడు ఎప్పుడు ఇక్కడే బయటకు వచ్చి వైశ్వేదేవం చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అన్నం తిందామని ముక్తి మంటపంలో తిరుగుతూ ఉంటాడు. ఇంకా చిత్రం ఏంటో తెలుసా అండి, ముక్తి మంటపంలో దక్షిణామూర్తిగా కాలు మీద కాలేసి కూర్చుని ఎవరికి జ్ఞానమిచ్చి అనుగ్రహిద్దామనుకున్నాడో వాళ్ళకి అక్కడే కూర్చుని విశ్వనాభ మంటపంలోకి వెళ్ళినప్పుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. అంత గొప్ప క్షేత్రం కాశీ క్షేత్రం. దక్షిణామూర్తిగా కాలు మీద కాలేసి కూర్చుని ఎవరికి జ్ఞానమిచ్చి అనుగ్రహిద్దామనుకున్నాడో వాళ్ళకి అక్కడే కూర్చుని విశ్వనాభ మంటపంలోకి వెళ్ళినప్పుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. అంత గొప్ప క్షేత్రం కాశీ క్షేత్రం. అందుకని మనకు ఆనందంబునరించు కావున ఆనంద విపినాభిధానమయ్యే, మన అనుమతి లేని వాడు ఇక్కడికి రాడు. మన అనుమతితో లోపలికి వచ్చిన వాడు అంటే వాడు మనవాడై ఉన్నవాడు అని గుర్తు. ఎవడు పాపిష్టయో, ఎవడు దుష్కర్మముల యందు ఉంటాడో అటువంటి వాణ్ణి నేను ఇందులోకి రానివ్వను. చూస్తూ ఉంటాడు కాలభైరవుడు, చూస్తూ ఉంటాడు గుంటి గణపతి. కాబట్టి వాళ్ళు రారు. లోపలికి వచ్చారు అంటే మన బిడ్డలే, లోకమంతా మన బిడ్డలే, కానీ వీళ్ళు మన ప్రేమని పొందినవారు. కాబట్టి తల్లిదండ్రులకు అత్యంత ప్రీతిపాత్రమైంది ఏంటి? తమ బిడ్డలను చూసుకోవడం. ఒక స్థితిలో పెళ్లి చేసుకోవడం ఇష్టం, ఒక స్థితిలో డబ్బు సంపాదించడం ఇష్టం. కడుపున బిడ్డలు పుట్టిన తర్వాత తండ్రికి తల్లికి ఏది ఇష్టం అవుతుందో తెలుసా అండి? అందున ప్రత్యేకించి తండ్రికి బిడ్డల యొక్క వచ్చిరాని మాటలు వినడం ఎంత సంతోషంగా ఉంటుందో. హిరణ్యకశిపుడు అంతటి వాడు ఒప్పుకున్నాడు. ఆయన అన్నాడు, ఆ పిల్లల మాటలు ఉన్నాయే అవి జనకులకు కర్ణయుగలి సద్భూషణములు, చెవులకు పెట్టుకున్న ఆభరణాలు లాంటివి వచ్చిరాని మాటలు పిల్లలని. కాబట్టి ఆ పిల్లల్ని చూసుకోవడం ఎంత సంతోషం. మనం ఒకరికి మోక్షానందం ఇవ్వగలిగిన వాళ్ళం, కానీ ప్రేమ యందు మనమే లోకానికి అంతటికీ తల్లిదండ్రులు. వాగర్ధాయుగు సంవృత్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరవు. అటువంటి మనకి మన పిల్లలు ఇంటికి వస్తే చూసుకుని మురిసిపోతాం. మళ్ళీ 9 రోజులు ఉన్నాం, 10 రోజులు ఉన్నాం, 3 రోజులు ఉన్నామని వాళ్ళు వెళ్ళిపోతుంటే అదిగో వెళ్ళిపోతున్నారు, వచ్చారు, ఇన్నాళ్ళు ఉన్నారు, వెళ్ళిపోతున్నారు, ఏమిటో మళ్ళీ ఎప్పుడు వస్తారో, మళ్ళీ ఎప్పుడు సంకల్పం చేసుకుంటారో అని మనకి దంగగా ఉంటుంది. మళ్ళీ ఎవరో పిల్లలు వస్తుంటారు, మళ్ళీ ఆ పిల్లల్ని చూసుకుని కాసేపు ఈ పిల్లల గురించి మర్చిపోతూ ఉంటాం. ఏదో పెద్ద కొడుకు వెళ్ళాడు, 2వ వాడు వచ్చాడు, 2వ వాడు వెళ్ళాడు, 3వ వాడు వచ్చాడు, 3వ వాడు వెళ్ళాడు, 7వ వాడు వచ్చాడు. సంతోషం కాదు? అలా మనకి ఆనందం ఇస్తూ ఉంటుంది ఈ పట్టణం. మనకి ఆనందంబు నొరవించుకావున ఆనంద విపినాభిధానమయ్యి సంవసింతు మహాశ్మశాన భూములనే కాన నేనుంట మహాశ్మశానమయ్యి. దీన్ని ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మహాశ్మశానే అని సంకల్పం చెప్తారు. ప్రాయశ్చిత్తం చేసుకునే వాళ్ళు వింటారు సంకల్పంలో మహాశ్మశానే అంటారు. ఎందుకు మహాశ్మశానం అని పేరు వచ్చింది అంటే పరమశివుడు సాకారంగా ఆయన తనంత తానుగా వచ్చి కూర్చున్నాడు అనుకోండి, శ్మశానం అని గుర్తు. అసలు ఇంకొక రహస్యం ఏమిటో తెలుసా అండి? అసలు ఈ లోకమే పెద్ద మహాశ్మశానం. ఎందుకో తెలుసా? నేను ఇప్పుడు మాట్లాడితే ధ్వని తరంగాలకు చచ్చిపోయి ప్రాణులు, నేను కాళ్ళు ఇలా కదుపుతుంటే చచ్చిపోయి, నేను మళ్ళీ ఇలా చేతులు పెడితే కొన్ని పురుగులు చచ్చిపోతాయి, నా నోట్లోకి వెళ్ళి కొన్ని చచ్చిపోతాయి. మీ అందరూ కూర్చున్నప్పుడు మీ కింద కూర్చుని ఎన్నో చచ్చిపోయి, చచ్చిపోయిన ప్రాణులన్నీ బ్రహ్మాండంలో కలిసిపోయే ప్రదేశం శ్మశానం అయితే అన్ని చోట్ల ఇన్ని ప్రాణులు చచ్చిపోయి బ్రహ్మాండంలో కలిసిపోతున్నది శ్మశానం కాకుండా ఎందుకుంది? పైగా శరీరం అంటే చిట్ట చివర శ్మశానంలో కలిసింది, కానీ చచ్చిపోయే వాళ్ళందరూ శ్మశానంలో చచ్చిపోవట్లేదుగా. ఇళ్లలోనే చచ్చిపోతున్నారు, హాస్పిటల్లోనే చచ్చిపోతున్నారు, సినిమా హాల్లో చచ్చిపోతున్నాడు, తింటూ చచ్చిపోతున్నాడు, తాగుతూ చచ్చిపోతున్నాడు, పడుతూ చచ్చిపోతున్నాడు. అప్పుడు శ్మశానం కాందేది? లోకమే పెద్ద శ్మశానం. 2 ప్రతిపాదనలు ఉంటే లోకంతా శ్మశానం అనండి, లేకపోతే అసలు ఏది శ్మశానం కాదనండి. తప్ప ఆయన ఉన్నది శ్మశానం అంటే అంతకన్నా అన్యాయం లేదు. లేదా ఆయన చెప్పిన సిద్ధాంతాన్ని అంగీకరించండి అంతే. తప్ప శివలింగ చేయడానికి మార్గాలు వెతకండి. కాబట్టి అటువంటి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు ఎక్కడ ఉంటాడో దాన్ని మహాశ్మశానం అని పిలుస్తూ ఉంటారు. దీన్ని మహాశ్మశానం అంటారు పార్వతి. ఎందుకో తెలుసా? ఎప్పుడు నేను ఇక్కడే కూర్చుంటాను, ఈ క్షేత్రంలోనే కూర్చుంటాను. నేనున్నాను కాబట్టి దీన్ని మహాశ్మశానం అన్నారు. ఎక్కడైనా చచ్చిపోయారనుకోండి, వాడి శరీరాన్ని కాల్చడానికి దక్షిణాన శ్మశానానికి తీసుకెళ్తారు.
ఈ పంచక్రోశములలో చచ్చిపోయాడు అనుకోండి, వాడు పరమేశ్వరుణ్ణి చేరుతాడు. ఎందుకంటే ఆయన పాదాల దగ్గరే చచ్చిపోవాలి. మరి ఈ ఊళ్ళోకి వచ్చి తింటే ఆయన పాదాల దగ్గర, తాగితే ఆయన పాదాల దగ్గర, ఏదో ఆడుకుంటే ఆయన పాదాల దగ్గర, పడుకుంటే ఆయన పాదాల దగ్గర, అయితే చచ్చిపోతే ఎక్కడ వాళ్ళు ఆయన పాదాల దగ్గర అవ్వాలి. ఆయన పాదాల దగ్గర చచ్చిపోయిన వాడు ఆయనలో పెరిగిపోతే ఎక్కడ పెడతారు? అందుకే శాస్త్రంలో ఒక గొప్ప మాట ఉంది, మృత్యు భీతి విడిచిపెట్టి వెళ్ళవలసిన ఊరు ఏదైనా ఉంటే కాశీ ఒకటి. నే చచ్చిపోతానన్న బెంగ పెట్టుకోక, ఎందుకో తెలుసా, ఇక చచ్చిపోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఇదే ఆఖరి చావు. కాశీలో చచ్చిపోయిన వాడు ఈశ్వరుడిలోకి వెళ్ళిపోయాడు కాబట్టి పుట్టాడు కాబట్టి చావడం. ఇంకో చోట చచ్చిపోతే మళ్ళీ పుట్టాలి కాబట్టి వీడు. ఇక ఈ ఎలాగో తప్పని చావు. ఇక్కడ చచ్చిపోతే ఇక చావలసిన అవసరమే లేకుండా దరిద్రం వదిలిపోయింది కాబట్టి సంతోషం. కాబట్టి మృత్యు భయం విడిచిపెట్టి వెళ్ళవలసిన ఊరు ఏదైనా ఉంటే కాశీ ఒక్కటే అని చెప్పారు. కాబట్టి పార్వతి అనిశంబు మన చేత అవిముక్తమయ్యుంట ముక్తాక్షి ఇది అవిముక్తమయ్యి మనకు ఆనందంబునరించు కావున అనంత విపినాభిధానమయ్యి సంవసింతు మహాశ్మశాన భూములనే కాన ఇది నేనుంటా మహాశ్మశానమయ్యి నూరంత ప్రొద్దుంత ఇందు రుద్రుండనే నగుట చేసి ఇది రుద్రగేహాఖ్యయ్యి. రుద్ర అన్న శబ్దానికి అనేకమైన అర్థాలున్నాయి. ప్రధానంగా ఏడుపుని తీసేసేవారు రుద్రుడు. ఏడుపు ఎప్పుడు ఉంటుంది? దీంతో ఉంటే ఏడుపు. దీనికి వచ్చి ఏమో పుట్టిందో, తేలు పుట్టిందో, పాము పుట్టిందో, లేకపోతే దీనికి కొడుకోట్లేదనో, కూతురుట్లేదనో, పుట్టిన కూతురికి పెళ్ళలేదనో, పెళ్ళి అయితే అది ఎక్కడ పోయేదో, ఇది సరిపోయిందని మన దగ్గర లేదనో, ఈ ఏడుపులన్నీ ఉంటాయి. అసలు దీంతో లేకుండా ఆత్మగా ఉంటే ఏమీ లేవు కదూ. కాబట్టి ఏడుపు లేని ప్రదేశం ఏదైనా ఉంటే ఇది ఒక్కటే.